భృగుని ఆశ్రమం. ఇతర మార్గాలను అనుసరించాలన్న కోరికతో ఆరాధకాలమును కలవడానికై గౌతముడు రాజగృహాన్ని విడిచి వెళ్ళాడు. దారి మధ్యలో భృగు మహర్షి ఆశ్రమాన్ని చూసి ఆసక్తితో అందులో ప్రవేశించాడు. కట్టెల కొరకు బయటికి వెళ్ళి చేతుల నిండా కట్టెలు, పూలు, దర్పలతో అప్పుడే వచ్చిన తపోశీలుడు, సర్వోన్నతుడు, విజ్ఞాన ప్రవీణుడు అయిన బ్రాహ్మణుడు వెళ్ళడం మాని అతనిని చూస్తూ ఉండిపోయాడు. ఆ ఆశ్రమవాసుల సత్కారాలు గైకొనిన తరువాత గౌతముడు ఆశ్రమ పెద్దలకు నమస్కరించాడు. ముక్తి మార్గన్వేషి అయిన విఘ్నుడు స్వర్గలాభీషులైన వారితో నిండి ఉన్న ఆ ఆశ్రమమంతా పర్యటించి వారు చేసే అద్భుత తపోచర్యలను తదేకంగా చూశాడు. ఆ ఆశ్రమ వర్ణంలోని వనంలో ఋషులు ఆచరించే వివిధ తపోరీతులను మొట్టమొదటిసారిగా ఆ శాంతమూర్తి చూశాడు. తపస్సాధనలో నిష్ణాతుడైన బ్రాహ్మణుడు భృగు వివిధ తపోసాధన మార్గాలను, వాటి వలన వనగూరే ఫలితాలను గౌతమునికి తెలియపరిచాడు. పవిత్ర గ్రంథాలలో చెప్పినట్లుగా వచనం చేయని నీటితో పెరిగే ఆహారం, కందమూలాలు, ఫలాలు మునులకు తినదగినవి. కానీ తపస్సులోని వివిధ ప్రత్యామ్నాయాలు మారుతూ ఉంటాయి. ధాన్యాన్ని ఏరుకొని తినే పక్షుల్లా కొందరు, జింకల్లా గడ్డి మేస్తూ మరికొందరు, పాముల్లా గాలిని భుజిస్తూ ఇంకొందరు జీవిస్తూ ఉంటారు. కొందరు రాళ్లలో విశేష శ్రమ చేసి వారి ఆహారాన్ని సంపాదించుకుంటారు. ఇంకొందరు తమ పండ్లతో ధాన్యపు గింజల్ని బాగా నమిలి తింటారు. మరికొందరు ఇతరులకు వండి వడ్డించగా మిగిలినదేమైనా ఉంటే తమ కోసం ఉంచుకుంటారు. కొందరు పదే పదే నీళ్లల్లో తడుస్తూ జడలు కట్టిన శిఖలతో మంత్రోచ్చారణ చేస్తూ అగ్నికి 2 సార్లు నైవేద్యాన్ని అర్పిస్తారు. మరికొందరు చేపల్లాగా నీటిలో మునిగి ఉండి వారి శరీరాలను తాబేళ్లచే గీరించుకుంటారు. అలా ప్రాయశ్చిత్తాలను కొంతకాలం ఎక్కువగా భరించగా మనుష్యలోకమైన నిమ్నలోకాన్ని వదిలి ఉన్నత లోకమైన స్వర్గాన్ని పొందుతారు. బాధలను అనుసరించే సుఖాలను పొందవచ్చు. బాధలే యోగ్యతకు మూలమని వాళ్ళంటారు. ఇది విన్న గౌతముడు, ఇటువంటి ఆశ్రమాన్ని నేను చూడడం ఇదే ప్రథమం. ఈ తపోనియమేమిటో నాకు అర్థం కావడం లేదు. ప్రస్తుతం ఇంతే నేను చెప్పదలుచుకున్నది. మీ యొక్క ఈ భక్తి శ్రద్ధలు స్వర్గం కోసం, కానీ ఈ లోకంలో గల జీవులు పడే కష్టాలను పరిశీలించి వాటి నివారణ ఉపాయాన్ని కనుగొనాలనేదే నా ఆకాంక్ష. నాకు సెలవిప్పిస్తారా? సాంఖ్యశాస్త్రాన్ని అధ్యయనం చేసి సమాధి మార్గాన స్వయంగా శిక్షితుడనై నా సమస్యను తీర్చడానికి ఏ విధంగా అది సహాయపడుతుందో చూస్తా. ఈ విధంగా నిమగ్నమై ఉండి నాకు ఆశ్రమించి నా పట్ల మిక్కుటమైన ఆదరాభిమానాలను చూపిన మిమ్మలను వదిలి వెళ్ళిపోవాల్సిందేనన్న ఆలోచన వచ్చేసరికి నా బంధువులందరినీ విడిచిపెట్టినప్పుడు కలిగినంత దుఃఖం కలుగుతున్నది. కాబట్టి నా అయిష్టత వల్ల కానీ ఇతరుల చెడు ప్రవర్తన వల్ల కానీ నేను ఈ అడవిని వదిలి వెళ్ళిపోవడం లేదు. పూర్వం మునీశ్వరులు ఆచరించిన ధర్మ విధులను ఆచరించడంలో ముందంజ వేస్తున్న మీరు మహర్షుల వంటి వారు. నాకు ఆసక్తి ఉన్న శాస్త్రంలో నిష్ణాతునిగా ప్రసిద్ధి నొందిన ఆరాధకాలముండనే ముని వద్దకు నేను వెళ్ళాలనుకుంటున్నాను. ఆశ్రమాధిపతి అయిన భృగుడు అతని స్థిర నిర్ణయాన్ని గమనించి, ఓ రాకుమార, నీవు తలపెట్టిన కార్యం సాహసోపేతమైనది. స్వర్గానికి ముక్తికి మధ్య గల తేడాను యోచించి ముక్తి కొరకే నీ మనస్సును నిర్ణయించుకున్నవాడవై, నీవు చిన్నవాడవైనా నిజంగా సాహసవంతుడివి. నీవు చెప్పినదే నీ స్థిర సంకల్పమైతే త్వరగా వింధ్య కోస్తకు వెళ్ళు. ఆనందపార్యమును అంచుల్ని అంతర్దృష్టితో చూచిన ఆరాధమునిని అక్కడ నివసిస్తున్నాడు. అతని ద్వారా నీవు నీ లక్ష్య సాధనా మార్గాన్ని తెలుసుకుంటావు. నీ లక్ష్యం ఇంతటితో ఆగిపోదు. ఆయన మార్గాన్ని అధ్యయనం చేసిన తరువాత నీ ఆలోచన ఇంకా ముందుకు సాగుతుంది. గౌతముడు అతనికి కృతజ్ఞతలు తెలిపి తను వదిలి వెళ్ళిపోతున్న ఋషిగణాలకు నమస్కరించగా ఆ ఆశ్రమవాసులు కూడా అతని పట్ల మర్యాదపూర్వక క్రియ విధులను నిర్వర్తించారు.
అతడు ఆశ్రమాన్ని వీడి మునివరుడుండే వనంలో ప్రవేశించాడు.